అవినీతి చేయడానికే అధికారం ఉంటుందా? కబ్జాలు చేసేందుకే పదవులు చేపడతారా? పరుల ఆస్తులను తమగా మార్చుకోవడానికే కొందరు రాజకీయ నాయకుల లక్ష్యము లక్షణమా? వైసీపీ పాలనా కాలంలో స్పీకర్ గా పనిచేసిన తమ్మినేని సీతారాం 4 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేశారంటే విశ్వసించగలమా? పోలీసులు అన్ని సాక్ష్యాలు సేకరించి ఉండకపోతే అప్పటికప్పుడు తప్పించుకునే మార్గాలు వెతుక్కునేవారా? ఇప్పుడు అడ్డంగా బుక్కైనట్లేనా? అసలు తమ్మినేని కుటుంబం ఎక్కడుంది? తమ్మినేని ఇంటికి తాళాలు, కుటుంబ సభ్యుల ఫోన్లు స్విచ్ ఆఫ్ వెనుక కథ ఏంటి? అసెంబ్లీలో దారి తప్పిన వారు ఎవరైనా ఉంటే వారిని హెచ్చరించి దండించి దారికి తీసుకురావాల్సిన స్పీకర్ ఆయన. ఎక్కడైనా అన్యాయం జరిగితే తన దృష్టికి వచ్చినప్పుడు చైర్లో కూర్చొని ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన నేత ఆయన. రాష్ట్ర ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడడంలో తండ్రిలా వ్యవహరించాల్సిన పెద్ద మనిషి ఆయన. అలాంటి గురుతర బాధ్యతను నిర్వర్తించిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అత్యంత ఘోరమైన అవినీతి అక్రమాలకు పాల్పడి ఇప్పుడు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ సృష్టించిన తమ్మినేని సీతారాం అండ్ టీం 4 కోట్ల రూపాయల భూమిని దర్జాగా కబ్జా చేసేసింది. ఈ వ్యవహారం బయటకు రావడంతో తమ్మినేని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లింది. ఇంటికి తాళాలు వెయ్యగా ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినట్లు సమాచారం. ల్యాండ్ సైట్ వచ్చి మనకి చాపరం దగ్గర బలగా లిమిట్స్లో దీని వర్త్ ఒక 3 నుంచి 4 crores ఉంటుంది మనకి మార్కెట్ వాల్యూ. కాదేది కబ్జాకు అనర్హం. ఇది కొందరు రాజకీయ నాయకులు పాడే పాట. అధికార దుర్వినియోగం వారికి నరాల్లో జీర్ణించుకుపోయింది. చిన్న అవకాశం వచ్చినా సరే ల్యాండ్, శాండ్, మైనింగ్ లో తమ చేతివాటాన్ని చూపిస్తున్నారు. 5 ఏళ్లు వైసీపీ పాలనా కాలంలో రాష్ట్ర నేతల నుంచి గల్లీ లీడర్స్ దాకా దాచుకో అన్నట్లుగానే వ్యవహరించారు. కొంచెం అవకాశం వస్తే ఇతరుల పేరు మీద ఉన్న స్థలాలను తమ పేరుతో మార్చేసుకున్నారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయటం ఒక వంతైతే ప్రైవేట్ స్థలాలపై కూడా కన్నేసి మసిపూసి మారేడుకాయను చేయడం ద్వారా కబ్జా చేసిన బడా నేతల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళానికి చెందిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా అలాంటి బృందంలోనే చేరిపోయారు. 4 కోట్ల రూపాయల స్థిరాస్తికి టెండర్ పెట్టి లాగేశారు. గత వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు చేసిన అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. స్పీకర్ గా పనిచేసిన వైసీపీ నేత తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులు 4 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కబ్జా చేశారు. భూ యజమాని బతికొండగానే చనిపోయినట్లుగా మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించారు. నకిలీ వారసులను చూపి తప్పుడు పత్రాలతో తమ్మినేని కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్ వంతపాడారు. ఇదంతా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023లో ఆయన స్పీకర్ గా ఉన్నప్పుడే జరిగింది. ఇటీవల బాధితుడి ఫిర్యాదుతో కబ్జా భాగోతం వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో తమ్మినేని సీతారాం A6 తో పాటు ఆయన భార్య తమ్మినేని వాణి A7 తో పాటు కుమారుడు తమ్మినేని వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ అలియాస్ నాని A5 పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 13 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 8 మందిని అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి తమ్మినేనిపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసు ఉన్నతాధికారులు తెగేసి చెబుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళకు ఉంది, వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసు. ఎందుకంటే వెరీ క్లియర్గా ఈ సైట్ ఓనర్ ఎవరున్నది వాళ్ళకి తెలుసు. ప్లస్ ఎవరైతే సేల్ చేస్తున్నారో ఆ పర్సన్ ఇక్కడ కాదు, ఇక్కడ వ్యక్తే కాదు, జైపూర్ ఒడిశాకు సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు అడపాల ఇప్పుడు ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ మన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు మీ నాన్న ఎవరు, మీ మదర్ ఎవరు అన్నది బేసిక్ క్వశ్చన్ అడుగుతాం మనం. అందులో వెరీ క్లియర్గా మా నాన్న అందవరపు గోవిందరాజులు అన్న పేరు రాసి ఉంటే ఆ పర్సన్ బ్రతికే ఉన్నారు. ఆ పర్సన్ ఎవరన్నది మీకు అందరికీ తెలుసు. ఇక్కడ నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ లోకల్గా ఏమైనా పిలుస్తారు, ఎందుకంటే అతనే అన్నోన్ పర్సన్ కూడా కాదు, అందరికీ తెలిసిన పర్సన్ అతను. సో అంత క్లియర్గా ఉన్నప్పుడు ఇది క్లియర్ క్రిమినల్ కన్స్పిరసీ. ఆ సైట్ ఏదైతే ఉందో అది తీసుకోవడానికి బోత్ పర్చేజర్ ఎవరైతే ఉన్నారో అతను కావచ్చు, సెల్లర్లో ఇదంతా చేశారు. దీన్ని మొత్తాన్ని ఆర్గనైజ్ చేసింది అటు సైడ్
బయ్యర్ సైడ్ ఆ వ్యక్తి అయితే సెల్లర్ సైడ్ సతీష్ అన్న వ్యక్తి. పర్చేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తమ్మినేని చిరంజీవి నాగ్ అలియాస్ నాని అండ్ దీనికి మొత్తానికి కన్స్పిరసీ కింద ఎవరైతే తీసుకొని వచ్చారో తమ్మినేని సీతారాం గారు, తమ్మినేని వాణి గారు, వీళ్ళు కూడా ఈ కేసులో అక్యూజ్డ్. వీళ్ళపైన కూడా మనకి చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. తమ్మినేని మామూలుడు కాదని తాజా కేసులో నిరూపితమైంది. ఇప్పటికే ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు, ఫోర్జరీ కేసులు ఉన్నాయి. నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ తో హైదరాబాద్ లో లా చదివినట్లుగా ఆయనపై ఒక కేసు విచారణలో ఉంది. ఈలోపే ఫేక్ డాక్యుమెంట్స్ తో శ్రీకాకుళంలో స్థలం రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లుగా ఇప్పుడు పెద్ద బండారమే బయటపడింది. పైగా నిందితుల వద్ద నుంచి నకిలీ రబ్బర్ స్టాంపులు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారంటే పెద్ద నెట్వర్కే నడుస్తున్నట్లుగా అనుమానించాల్సి వస్తోంది. ఆ నకిలీ సర్టిఫికేట్ ఆధారంగా తప్పుడు వారసత్వ ధృవీకరణ పత్రాలను అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ రూపొందించి ఆ భూమిపై అక్రమంగా హక్కులు పొందేందుకు ప్రయత్నించారని తేలింది. దీనిపై అసలు యజమాని కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం రూరల్ పరిధిలోని చాపురం గ్రామ పంచాయతీ బలగ పరిధిలో సర్వే నంబర్ 35/13లో ఉన్న 84, 85, 86 ప్లాట్లలో 900 గజాల స్థలం అంధవరపు గోవిందరాజులు అనే వ్యక్తి నుంచి కట్టా కనకలింగేశ్వరరావు అనే వ్యక్తి 1988, 1992లో 2 దఫాలుగా కొనుగోలు చేశారు. లింగేశ్వరరావు కుటుంబం ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడింది. ఆ స్థలం చాలా కాలంగా ఖాళీగా ఉంటోంది. ప్రస్తుతం ఆ స్థలం విలువ 3 నుంచి 4 కోట్లుంటుంది. ఆ ఖాళీ స్థలంపై నిందితుల కన్నుపడింది. కనకలింగేశ్వరరావుకు భూమిని విక్రయించిన అంధవరపు గోవిందరాజుల లింకు డాక్యుమెంట్లను పైకి తీశారు. గోవిందరాజులు బతికి ఉండగానే ఆయన చనిపోయినట్లు తప్పుడు మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించారు. వాస్తవానికి గోవిందరాజుకు 2 కొడుకులు, 1 కుమార్తె ఉన్నారు. అయితే ఒడిశాలోని జైపూర్ ప్రాంతానికి చెందిన అడబాల రజనీని తెరపైకి తెచ్చారు. ఏ రజనీగా రికార్డుల్లో చూపించి గోవిందరాజులకు ఏకైక వారసురాలిగా రెవెన్యూ అధికారుల నుంచి వారసత్వ ధృవీకరణ పత్రాన్ని తయారు చేయించారు. వీటితో తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలను రూపొందించారు. ఆముదాల వలస సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్కు విక్రయించినట్లు రిజిస్ట్రేషన్ చేయించారు. తమ్మినేని సీతారాంకు చెందిన ఆముదాల వలసలోని ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తున్న 4 లెక్చరర్లను ఇందుకు సాక్షులుగా సంతకం చేయించారు. ఇదంతా 2023లో జరిగింది. ఇటీవల ఆ స్థలానికి ప్రహరీ నిర్మించేందుకు యత్నించగా అసలు యజమాని కనకలింగేశ్వరరావు కుమారుడు కట్టా జైకిషోర్ పోలీసులను ఆశ్రయించాడు. తమ వద్ద ఉన్న ఒరిజినల్ పత్రాలను పోలీసులకు సమర్పించారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టి అసలు గుట్టు రట్టు చేశారు. అంతవరకు గోవిందరాజుల యొక్క డాటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసినట్లు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ చేశారు. సో ఇందులో ఫ్రాడ్ ఏంటంటే ఈ అంతవరకు గోవిందరాజులు ఎవరైతే ఉన్నారో అతను బ్రతికే ఉన్నాడు. బట్ వీళ్ళు ఏం చేశారంటే అతను చనిపోయినట్లు ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ ఒకటి తీసుకున్నారు. అంటే అతను చనిపోయాడని చెప్పేసి ఒక సర్టిఫికేట్ తీసుకొని అదే సర్టిఫికేట్ పైన ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా ఒకటి తీసుకున్నారు. ఏంటంటే అందవరపు గోవిందరాజులకి ఒకరే డాటర్ ఉన్నారు, ఆవిడ పేరు అందవరపు రజనీ అని చెప్పి ఒక ఫ్యామిలీ హెయిర్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. బట్ యాక్చువల్గా మన ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే అందవరపు గోవిందరాజుల పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను బ్రతికే ఉన్నారు. అతనికి 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి ఉన్నారు. సో బట్ వీళ్ళు ఈ 2 కూడా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఈ డాక్యుమెంట్ బేసిస్ తోటి ఏ రజనీ, యాక్చువల్గా వాళ్ళ ఇంటి పేరు అడపాల రజని, బట్ మనకి ఆధార్ కార్డులో ఏ రజనీ అని రాపించుకొని ఈ ఏ రజనీ అన్న వ్యక్తే అందవరపు రజనీ అని చెప్పేసి ఆధార్ కార్డును పెట్టేసి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని శ్రీకాకుళం పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిందితులందరినీ చట్టం ముందు నిలబెడతామని ప్రకటిస్తున్నారు.